చాలు ఎక్కువైపోద్ది. తీసుకోండి గర్ల్స్. Cheers. ఏంట్రా కొత్తగా పెళ్ళింది, ఎలాగుంది లైఫ్? ఏముంది బాబా, బ్యాచులర్ లైఫ్ చాలా బాగుంది. ఆ టైంలో చేసే ఎంజాయ్మెంట్, టూర్లు, షికార్లు, ఇప్పుడు అవన్నీ ఎక్కడలేరా? ఏం బావా, అయినా పెళ్ళిన తర్వాత అన్నీ మానేయాలా? వైల్డ్గా థింక్ చేస్తే తప్పేంది? వైల్డ్గా అంటే ఏం చేస్తాంరా? అదేరా, ఈరోజు నైట్కి నా వైఫ్తో నువ్వు, నీ వైఫ్తో నేను. దీనికి మీ ఆవిడ ఒప్పుకుంటుందా? తను ఒప్పుకునేదేందిరా, మనం మగాళ్ళం, చెప్పింది చేయాల్సింది అంతే. ఆలోచన బాగుందిరా. ఇంకా ఆలోచించేదేందిరా, చేసేద్దాం. ఆలోచిస్తే బాగానే ఉంది కానీ కానీ సరే కానీ నాకు ఇది ఫస్ట్ టైం అండి. మీరు తప్పుగా ఏమనుకోవడం లేదు కదా? ఏమోనండి, మా ఆయన ఏం చెప్తే అదేనండి. అబ్బబ్బబ్బబ్బా, మీలాంటి వైపులు దొరకడం నిజంగా మేము పోయిన జన్మలో చేసుకున్న అదృష్టం అండి. మా ఫ్రెండ్ ఎంత వైల్డ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకైతే వింత వింతగా ఉందండి, ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. మీకెలా ఉంది? ఏమోనండి, మా ఆయన ఏం చెప్తే అది చేయడం నా పతి ధర్మం. అయ్యో, ఈ రోజుల్లో ఎలాంటి పెళ్ళాలా? అయ్యో, ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను. మొదలెడదామా? మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఈ విషయంలో నేను బెటరా, మీ ఆయన బెటరా? ఆయన గురించి నాకేం తెలుసు, ఎవరు బెటరో చెప్పడానికి? అదేంటది, మీ ఆయన గురించి నీకు తెలీదా? మా ఆయన బొంగ ఏదో ఈ నైట్కి బుక్ చేసుకున్నాడు, నన్ను మీకేరేసి మీ ఆవిడని తీసుకెళ్ళాడు. ఏంటి, ఇంత ద్రోహమా? ఉండాడు సంగతి చెప్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. ఈ విషయంలో నేను తోపా, మీ ఆయన తోపా? వాడి గురించి నాకేం తెలుసు, ఎవడు తోపు చెప్పడానికి? అదేంటది, మీ ఆయన గురించి నీ తెలియకపోవడం ఏంటి? మా ఆయన బొంగ వాడు ఈ రోజుకి బుక్ చేసుకున్నాడు, నన్నేరేసి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు. అమ్మ నా కొడుకు, మిత్రద్రోహి. ఉండరా, నీ పని చెప్తాను. డేయ్, నిన్ను వదలండిరా. నువ్వేం పెళ్ళాం అని చెప్పి ఎంత ద్రోహం చేస్తావరా? ఎంత నమ్మక ద్రోహం రా నీది? క్యాండిడేట్ తీసుకొచ్చి నీ పెళ్ళామంటావరా? నువ్వేం చేసావు? కాలుగళ్ళని తీసుకొచ్చి నీ పెళ్ళామంటే నేను మూసుకొని కూర్చోలా? నిజం తెలిసిపోయిందా? ఇవన్నీ అయ్యే పనులు కాదురా. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం రే. ఓకే, వదిలేద్దాం. ఇద్దరం పెళ్ళాలతో కాపురాలు చేసుకున్నాం. ఇంకెప్పుడు ఇలాంటి ఎదవ ఆలోచనలు చేయొద్దు. సరే, మీరు కూడా ఎప్పుడు ఇలాంటి ఎదవ ఆలోచనలు చేయకండి. జాగ్రత్త.